సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీన్. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. పళ్ళున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అని పెద్దలు ఎప్పుడో చెప్పారు. ఈ సామెత దర్శకుడు రాజమౌళికి పర్ఫెక్ట్ గా సరిపోతుందేమో అనిపిస్తుంది. ఎలా అంటే అందంగా కాసిన పళ్ళని ముచ్చటపడి పద్ధతిగా దక్కించుకోవాలనుకునే వాళ్ళు కొంతమంది అయితే, ఏదో రకంగా దక్కించుకోవాలని రాళ్లతో కొట్టేవాళ్ళు కొంతమంది. అంటే ఆ చెట్టు మధురమైన ఫలాలను ఇవ్వటమే కాకుండా రాళ్ల దెబ్బలను కూడా కాయాల్సి ఉంటుంది. ఆ ప్రకారమే ప్రతిభ ఉన్న చోట ప్రశంసలు ఉంటాయి, విమర్శలు ఉంటాయి. అందుకు రాజమౌళి కూడా అతీతం ఏమీ కాదు. ఆయన ప్రతిభను గుర్తించి మెచ్చుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే ఆయన పనితనాన్ని చులకన చేసి చూస్తూ హేళన చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. దాదాపు రాజమౌళి చేసిన అన్ని సినిమాల్లోనూ ఏదో వంక వెతికి వెక్కిరించే కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు కొంతమంది. ప్రధానంగా వాళ్ళంతా ఒక విషయంగానే రాజమౌళిని ఎక్కువగా విమర్శిస్తూ ఉంటారు. అదేమంటే ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన సినిమాల్లో ఉన్న మంచి సన్నివేశాలని చక్కగా కాపీ కొట్టేస్తారు అని. ఆధారాలతో సహా వాటిని తెరపైకి తెచ్చి రాజమౌళిని తక్కువ చేసి చూపించాలని ప్రయత్నాలు చేస్తూనే ఉంటున్నారు. బాహుబలి విషయంగా కూడా అటువంటి అనుభవాలను ఫేస్ చేయకుండా ఉండలేని పరిస్థితి కనిపిస్తుంది. బాహుబలి సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసినప్పుడే ఆ లుక్ ను ప్రెజెంట్ చేసిన థీమ్ ని రాజమౌళి ఎక్కడి నుంచో కొట్టుకొచ్చాడు అని చెప్పేసి నానా హంగామా చేసింది ఒక టీవీ ఛానల్. ఇప్పుడు బాహుబలి సినిమాని హాలీవుడ్ 300 మూవీతో కంపేర్ చేస్తూ కొన్ని కథనాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. రాజమౌళికి ఇలాంటివి అలవాటే కాబట్టి వాటిని పట్టించుకోలేదు. కానీ మొన్న ముంబైలో జరిగిన ఓ ప్రెస్ మీట్ లో విలేకరులు ఈ విషయాన్ని డైరెక్ట్ గా రాజమౌళిని అడిగేశారు. అక్కడ స్పందిస్తూ రాజమౌళి బాహుబలికి 300 ఫిలిం కి ఎటువంటి సంబంధం లేదు, ఈ ఆరోపణలు కేవలం ఊహాజనితాలు మాత్రమే. బాహుబలి కథను దేనితోనూ పోల్చలేని విధంగా చాలా పకడ్బందీగా తయారు చేసుకున్నాం. కాకపోతే రెండు సినిమాలు యుద్ధ నేపథ్యంగానే సాగుతాయి కాబట్టి కొన్ని సన్నివేశాలు ఒకదాంతో ఒకటి పోలినట్టు అనిపించొచ్చు, వాటిని పట్టించుకోవద్దు అని క్లారిటీ ఇచ్చారు. అక్కడ రాజమౌళి ఇచ్చిన క్లారిటీని పట్టుకునే విమర్శకులు మరింత రెచ్చిపోతున్నారు. హాలీవుడ్ లో రూపొందిన గ్లాడియేటర్, ట్రాయ్, అలెగ్జాండర్ ఈ సినిమాలు కూడా 300 సినిమా తరహాలోనే యుద్ధ నేపథ్యంలో తెరకెక్కాయి. కానీ వాటిలో ఏ ఒక్కదానికి మరో సినిమాతో ఎందుకని పోలిక కనిపించదు? ఎంత యుద్ధ నేపథ్యం అయితే మాత్రం బాహుబలికి 300 సినిమాకి అంత దగ్గర పోలికలు కనిపిస్తాయా? చోద్యం కాకపోతేను ఇప్పటికైనా ఒప్పుకోండి, కాపీ కొట్టేశామని ఓ పద్ధతిగా ఉంటుంది అని వెక్కిరిస్తూ ఆనందపడుతున్నారు కొంతమంది. కానీ మొదటి నుంచి ఇలాంటి విమర్శలు రాజమౌళి మీద ఉన్నప్పటికీ అవి ఆయన్ని కానీ ఆయన సినిమాల సక్సెస్ ని కానీ ఏ విధంగానూ ఆపలేకపోయాయి. రేపు బాహుబలికి సంబంధించి కూడా అదే జరగబోతుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే ఒకసారి థియేటర్ లోకి వెళ్ళిన తర్వాత ప్రేక్షకులు రాజమౌళికి సరెండర్ అయిపోవడం అనేది ఆనవాయితీ. ఆ సినిమాలో ఉన్న సన్నివేశాలని కాపీ కొట్టాడా, ఎక్కడి నుంచి అన్నా తీసుకొచ్చాడా అన్న విషయాలు ఆలోచించరు. ఏం చూపిస్తున్నాడు, అది బాగుందా లేదా, ఎంత బాగుంది, కిక్ ఎక్కుతుందా లేదా, ఈ విషయాల్ని ఆలోచించి ఎంజాయ్ చేసి బయటకు వస్తారు. బయటకు వచ్చేసిన తర్వాత ఏం తీసాడరా అన్న దగ్గర నుంచి మొదలై ఎలా తీసాడరా అన్న దగ్గరకు వచ్చేప్పటికి కొంతమందికి రాజమౌళి మీద అసూయ పుట్టుకు రావడం అనేది సహజం. వాళ్ళ ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి ఇలాంటి వంకలు ఎత్తుకొచ్చి ఆయన ఇమేజ్ ని కిందకు లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఎంత కిందకు లాగుతుంటే రాజమౌళి అంత పైకి ఎదుగుతున్నాడు. బాహుబలి విషయంగా కూడా రేపు జరిగేది అదే. అవునో కాదో జూలై 10న తేలిపోద్ది. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. ఇది బుల్టన్. మరో బుల్టన్తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.